మా కిడ్స్ విద్యా సంస్థలలో శిక్షణ క్రమశిక్షణతో మొదలవుతుంది. నాణ్యమైన విద్యతో విద్యార్థుల జ్ఞానం వికసిస్తుంది. స్కిల్ డెవలప్మెంట్తో విద్యార్థుల సామర్థ్యాలు మెరుగుపడతాయి మరియు క్వాలిటీ ప్లేస్మెంట్స్తో విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలమవుతుంది. మీ పిల్లల కలల్ని సాకారం చేసే ప్రయాణం కిడ్స్ నుండే ఆరంభించండి. కిడ్స్ విద్యా సంస్థలు డిసిప్లైన్, క్వాలిటీ ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్, క్వాలిటీ ప్లేస్మెంట్స్. KKR and KSR Institute of Technology and Sciences, Autonomous. MSET code KITS. Kids Akshar Institute of Technology, Autonomous. MSET code KITG. నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ వైసీపీ కార్యాలయం నుంచి మాజీ శాసనసభ్యులు మొండితోక జగన్మోహన్ రావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో ర్యాలీగా ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని అధికారులకు వినతి పత్రం సమర్పించారు. మోసపూరితమైన హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వాన్ని నిరసిస్తూ రెడ్ బుక్ రాజ్యాంగం నశించి అంబేద్కర్ రాజ్యాంగం అమల్లోకి రావాలని కోరుతూ నిరసనలు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరమైన సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సితారా సెంటర్ వంగవీటి మోహనరంగ జంక్షన్ నందు సంక్రాంతి సంబరాల్లో భాగంగా ముగ్గుల పోటీని కృష్ణా పెన్నా జనసేన పార్టీ కోఆర్డినేటర్ ఎం విజయలక్ష్మి నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ కృష్ణా పెన్నా కోఆర్డినేటర్ విజయలక్ష్మి మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, జనసేన పార్టీ బ్యాగ్ పెట్టి బాగాలేదు. దీని వరకు బయట తీసుకుంటారా? నా పేరు మల్లి విజయలక్ష్మి, కృష్ణా పెన్నా రీజనల్ కోఆర్డినేటర్ జనసేన పార్టీ. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు నాదెళ్ల మనోహర్ గారి సూచనలతో కూటమి వచ్చి సంవత్సర కాలం పూర్తి చేసుకున్నందుకు సుపరిపాలన ప్రజలకు అందిస్తున్న కూటమి ఎంత చక్కగా ప్రజలు ఆనందంగా ఉన్నారో మనం పండుగ వాతావరణంలో తెలియజేయాలని చెప్పి ఈ రోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ముగ్గులు మన వీర మహిళలందరూ కూడా ముగ్గులు ఏర్పాటు చేసి అలాగే కేక్ కటింగ్ చేసి మనం ఒక సంక్రాంతి పండుగ ఎలాగైతే సంబరాలు చేసుకుంటామో అలా ఇప్పుడు సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి అమ్మిశెట్టి వాసు గారు ముఖ్య అతిథిగా వచ్చారు. అలాగే పశ్చిమ నియోజకవర్గ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, వీర మహిళలు అందరం కలిసి కూడా ఈ రోజు పశ్చిమ నియోజకవర్గంలో ఒక పండుగ వాతావరణం నిర్వహించడం జరిగింది. మీరు చూడొచ్చు, ఇది సితారా సర్కిల్. ఇంత పొద్దు నుంచి కూడా అందరూ కూడా చక్కగా చేస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజల
సుభిక్షంగా ఉన్నారు, మంచి పరిపాలన అందిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి అందరూ కూడా తెలియజేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. అలాగే రానున్న రోజుల్లో కూడా ఇంకా మంచి పరిపాలన అందిస్తూ సూపర్ 6 ని ఎలా అయితే మాటిచ్చారో అలా ప్రజల్లోకి ఏ విధంగా అయితే మాటిచ్చారో అన్ని కూడా ప్రజలకి అందించడం జరుగుతుంది. ఈ రోజు మీరు చూడొచ్చు, వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటు దినం అంట. ఎవరికి వెన్నుపోటు దినం? మీకు చెప్పడానికైనా మీకు సిగ్గు లేదు, పాటించడానికైనా వైసీపీ నాయకులకి సిగ్గు లేదు అనిపిస్తుంది మాకు. ఎందుకంటే మేము పొద్దున్న ఇక్కడ కార్యక్రమం చేస్తుంటే జెండాలు కట్టుకుని చుట్టూ తిరుగుతున్నారు వాళ్ళకి కొంచెమైనా సరే అసలు ఎలా తిరుగుతున్నారో మాకు అర్థం కాలా. ప్రజలు మిమ్మల్ని వెన్నుపోటు ప్రజలు పడేలా మీరు 5 సంవత్సరాలు మీకు ఓట్లేసి 151 స్థానాలు మీకు ఇస్తే ప్రజలకు వెన్నుపోటు పెంచి రాష్ట్రాన్ని నాశనం చేసిన ఘనత ఎవరికైనా ఉందంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పి ప్రజలు లేదు మాకు కూటమే మాకు కావాలి, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వం మాకు కావాలి, మా పిల్లలు బాగుండాలి, మహిళలకు భద్రత కలగాలి, రాష్ట్రం అభివృద్ధి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 4వ తేదీ వెన్నపోటు దినంని పార్టీ శ్రేణులు నిరసన నిర్వహణలో భాగంగా గుడివాడ ఇన్ఛార్జి కొడాలి నాని అనారోగ్య కారణంగా పార్టీ శ్రేణులు ఆర్టీఓ జి బాలసుబ్రహ్మణ్యానికి వినతి పత్రం అందజేసి మీడియా సమావేశం నిర్వహించారు. ఎన్నికలకు ముందు ప్రజలకు అనేక రకాల హామీలు ఇచ్చి హామీలు అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచారని ఈ సందర్భంగా విమర్శించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు దుక్కిపాటి శశిభూషణ్, టౌన్ అధ్యక్షులు గోర్ల శ్రీను, నారాయణరెడ్డి, కృష్ణా జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు అబు, పెయ్యల ఆదం, మట్ట జాన్ విక్టర్, పాలెటి చంటి తదితరులు పాల్గొన్నారు. చిన్న వయసులో జైలుకి వెళ్ళారు స్వతంత్ర సమరం. ఆ విషయం కూడా చెప్పండి. పోలీసులు అడ్డుకోవటం అనేది ధర్మం కాదు కదా ప్రజాస్వామ్యంలో. రెడ్డి గారు, ప్రజాస్వామ్యంలో వచ్చారులే. నియోజకవర్గ సమన్వయకర్త, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త, ఇన్ఛార్జ్ అయినటువంటి మా కొడాల నాని గారి ఆధ్వర్యంలో ఆయనకు ఆరోగ్యం బాగోకపోవటం వలన ఆయన అందుబాటులో లేరు. తర్వాత జరిగే కార్యక్రమాల్లో ఆయన తప్పనిసరిగా పాల్గొంటారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు ఆయన ఆధ్వర్యంలో ఈ రోజు మా 3 మండలాలు, అదేవిధంగా గుడివాడ పట్టణం నుండి కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా ఈ రోజు సమావేశమయ్యాం. యాక్చువల్ గా అయితే అందరం బహిరంగంగా ఊరేగింపుగా వచ్చి రెవెన్యూ డివిజనల్ అధికారి గారికి ఈ రోజు మెమరాండం సమర్పించాలి. కాకపోతే ఈ రోజు వేరే పట్టణంలో వేరే కార్యక్రమాలు కూడా ఉండటం వలన పోలీసు వారు శాంతి భద్రతల దృష్ట్యా వారు కూడా మా సమస్యల్ని మా దృష్టికి తీసుకురావటం, అదేవిధంగా మేమందరం కూడా ఒక దగ్గర సమావేశమై కొంతమంది మెయిన్ నాయకుల వరకే ఈ రోజు వచ్చి ఆర్డీఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం అయితే పేద ప్రజలకి హామీలు ఇచ్చి అమలు చేయకుండా ఉన్నాయో వాటన్నిటినీ కూడా అమలు చేయమని చెప్పి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కోరటం కాదు, మరి మా నాయకుడు ఇచ్చిన హామీలన్నీ కూడా 100కు 100 నెరవేర్చి పార్టీలు, కులాలు, మతాలు చూడకుండా మరి అన్ని పథకాలను నిరంతరం కొనసాగించిన, కరోనా టైంలో కూడా నిరంతరం కొనసాగించిన ఏకైక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ రోజు ఇచ్చిన హామీ ఏ ఒక్కటి నెరవేర్చకుండా ఒక పెన్షన్ ఇచ్చి రాష్ట్రం అంతా కూడా సంబరాలు చేసుకుంటున్నారు ఈ ప్రభుత్వం. ఈ పథకాలన్నీ కూడా అమలు చేయాలి. మరి రాష్ట్రంలో పేదలందరికీ వెన్నుదన్నుగా మా నాయకుడు ఎప్పుడు పిలుపునిచ్చినా సరే ఎంత ధర్నాలకైనా మేము సిద్ధంగా ఉంటాము. పేదలకి ప్రజగా ఈ వెన్నుపోటు దినం దేనికి జరుపుతున్నారంటే ప్రజలకు జరిగిన వెన్నుపోటుకి నిదర్శనంగా ఈ వెన్నుపోటు దినోత్సవం జరుగుతుంది. మరి వాలంటీర్లకి 5,000 కాదు, నేను 10,000 ఇస్తాను, 5,000 సరిపోవని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఈ రోజు వాళ్ళకి లేదు. ప్రతి ఒక్కరికి 15,000 అని చెప్పారు. ఏ ఒక్కరికి 15,000 రూపాయలు పల్లా. 50 ఏళ్ళు దాటిన ప్రతి ఎస్సీ మైనార్టీలందరికీ కూడా పెన్షన్ ఇస్తామని చెప్పారు. ఆ పెన్షన్ అనేది రాలేదు. మరి వ్యవసాయ రైతులందరికీ ఏటా 20,000 రూపాయలు ఇస్తామన్నారు. ఆ 20,000 రూపాయలు ఎవరికి అందలేదు. ఈ విధంగా
ఆరోగ్యశ్రీ సేవ. కృష్ణా జిల్లా గుడివాడలో వైసీపీ పార్టీ నిర్వహించిన వెన్నుపోటు దినం కార్యక్రమం అనంతరం నియోజకవర్గ కార్యకర్తల సమావేశానికి పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త ఆర్ చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలకు ఏం చెప్పాలో తెలియక ప్రజల దృష్టి మళ్లించడానికి కక్షపూరితంగా కొంతమంది అధికారుల్ని పార్టీ నాయకుల్ని అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని, వీటికి ఎవరు భయపడరని చెప్పారు. కార్యక్రమంలో అధ్యక్షులు గోర్ల శ్రీను, దుగ్గిపాటి శశిభూషణ్, జాన్ విక్టర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ రోజు కార్యక్రమానికి పరిశీలనగా చేసినటువంటి ఆఫీసులో కానీ ఫోన్లో కానీ అందుబాటులో ఉంటామని చెప్పి ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా తక్షణమే స్పందించి దాన్ని అందరం కలిసిపెట్టుగా ఇలా కళ్ళబొల్లి మాటలతో కాలం వెలుబుచ్చుకుంటున్నారు. ఆల్రెడీ సెక్రటరియట్ కట్టారు, హైకోర్టు కట్టారు, అసెంబ్లీ కట్టారు. మరలా రాష్ట్రంలో ఎంతో మందికి తినేదానికి తిండి లేకుండా ఉంటే వాళ్ళకు తిండి కల్పించాలనా, లేకపోతే నువ్వు 60 అంతస్తుల బిల్డింగ్లు మళ్ళా కట్టాలంట. అంటే కమిషన్ల కోసం మీరు బిల్డింగ్లు కడుతున్నారా, క్యాపిటల్ తిరిగి నిర్మిస్తున్నారా? మరి ఆనాడు కట్టినటువంటి సెక్రటరియట్ కి ఎన్నో అంతస్తులు కట్టుకునేదానికి అవకాశంగా ఫౌండేషన్ వేశారు. ఆ రోజు చెప్పారు ఎందుకంత ఖర్చు అవుతుందంటే, లేదు ఫౌండేషన్ గట్టిగా వేస్తున్నామని చెప్పారు. అలాంటి ఫౌండేషన్ మీద పైన మీరు ఎందుకు కట్టట్లేదు? మరలా మనకు స్థలం దొరకకపోతే, స్థలం లేకపోతే ఎన్నో ఎకరాల స్థలాలను ఈరోజు సేకరించారు. అంతేకాదట ఇంకా 40,000 ఎకరాలు స్థలం సేకరిస్తారట. ఎవరి కోసం? బీద ప్రజల కోసమా? రాష్ట్రంలో ఉండేటువంటి బీద ప్రజలు క్యాపిటల్ దగ్గరకు వచ్చి ఆ బిల్డింగ్ చూసుకుంటే బతకాలనా? ఏ విధంగా బీద ప్రజలకు న్యాయం చేస్తారు? ఇదా మీరు చేసేది? ఆయన చెప్పిన విషయాలన్నీ కూడా పక్కన వేసి చేయలేక అవన్నీ కూడా మర్చిపోయేదానికి అందరి మీద కేసులు పెట్టి అందరినీ గొడవలు చేసి వాడు తప్పు చేశాడు, వీడు తప్పు చేశాడని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్తూ ఉన్నారు. దాన్ని తప్పకుండా మనం అందరం కూడా తిప్పికొట్టాలి అని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ నియమంగా ఉన్నటువంటి అధికారులను కానీ, మరి అదేవిధంగా పొలిటీషియన్స్ కానీ మీరు చట్టవారు అనేటువంటి ముద్ర వేస్తున్నారు. అది మంచిది కాదు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అయితే ఏ ఒక్కరు కూడా మీరు పెట్టేటువంటి కేసులకు కానీ, మీరు భయపెట్టేటువంటి దాడులకు కానీ ఎవరు కూడా మా వాళ్ళు దడుచుకోరు, భయపడరు. రెట్టింపు ఉత్సాహంతో మరి వైఎస్ఆర్సీపీ కోసం అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి మరి యొక్క జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ గా నిలబడతారని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గుడివాడ శాసనసభ్యులు వెనగండ్ల రాము ఆధ్వర్యంలో గుడివాడ మార్కెట్ యార్డు కమిటీ చైర్మన్ గా చాట్రగడ్డ రవికుమార్, ఈయనతో పాటు మరొక 14 మంది సభ్యులు మార్కెట్ యార్డు ఆవరణలో ప్రమాణ స్వీకారం చేశారు. శాసనసభ్యులు వెనగండ్ల రాము మాట్లాడుతూ, నేను వచ్చిన దగ్గర నుంచి పార్టీ కోసం, నా కోసం నిలబడి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించిన చాట్రగడ్డ రవి అన్ని రకాలుగా ఈ పదవికి అర్హులని చెప్పారు. ఈ పదవి ద్వారా రైతులకి అనేక ప్రయోజనకరమైన సహాయ సహకారాలు అందించవచ్చని తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణరావు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇది ప్రజల తిరుగుబాటు. ప్రజలు కానీ కన్నా చేసి సరిగ్గా సంవత్సరం క్రితం జూన్ 4 ఎంతకన్నా టైము 1
ఇంకా 1:40 అయింది. ఇప్పుడు ఎంత మనకి ఎంత నిజానికి 37,000 మెజార్టీలో ఉన్నప్పటికీ మనం ఇంతకు ముందే ఉన్నారు, అంతకు ముందే ఉన్నారు. నేను వదులుగా నేను చెప్తా, జగన్మోహన్ రెడ్డి చూసి ఈ జగన్ పరిపాలన చూసి గురువారం పోటీ చేసే వాళ్ళ ఉండగా ఎవరన్నా అయితే వచ్చినా కానీ 10 ఎవరింటికల్లా టిఫిన్ చేసి 10 వచ్చి బయటికి వెళ్ళిపోతారంట. వాళ్ళతో తిరిగినారంట, అనాథవుతారంట. గుర్తుగా ఎవరైనా ఇప్పుడు అన్నారు ఎవరైనా మళ్ళీ చంద్రబాబు గారు కుప్పలో తెలిస్తే గురువు వాయిస్ చెప్తారన్నారు. ఏమైనా పారిపోయారా ఎక్కడికి అంటోసుకున్నారు. గురువు వచ్చిందట నిజంగా. అయితే ఎన్ని అరాచకాలకి ఎన్ని మాటలకి మౌనంగా చెప్పిన మీరు చెప్పిన జవాబు జమ్మ తిరిగి సౌండ్ రేగి మళ్ళీ కనపడకుండా పోయేట్ చేసింది. అలాంటి రోజులు నిజంగా ప్రతి ఒక్కరూ రాష్ట్రం మొత్తం మన గురువారం వైపు చూసి గర్వంగా చూసుకుంటుంది. మనం కనపడ మహారాజు చూస్తే 100 మంది 1000 మంది ఎంతో. కూటమి ప్రభుత్వ సుపరిపాలన మొదలై ఏడాది అనే పిలుపులో భాగంగా జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం శ్రీ కొనితెల పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు గుడివాడ జనసేన పార్టీ ఇన్ఛార్జి బూరగడ్డ శ్రీకాంత్ ఆధ్వర్యంలో బంటుమిల్లి రోడ్లోని భీమేశ్వర స్వామి ఆలయంలో జనసేన వీర మహిళలు మరియు తెలుగు మహిళల చేత సంక్రాంతి పండుగను తలపించేలాగా రంగవల్లుల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో విఘ్నేశ్వర స్వామి టెంపుల్ చైర్మన్ సాయన రాజేష్, మీరా షరీఫ్, తెలుగు మహిళా అధ్యక్షురాలు యార్లగడ్డ సుధారాణి తదితరులు పాల్గొన్నారు. ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి జనసేన పార్టీ వీర మహిళలు మరియు పట్టణ కమిటీ వారు, జనసేన పార్టీ పట్టణ కమిటీ, అలాగే తెలుగుదేశం వీర మహిళలు ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముందుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనితెల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రాష్ట్రం అంతటా కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ రోజున ప్రభుత్వం ఏర్పడి, కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరమైన సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు అంగరంగ వైభవంగా రంగవల్లులతో ముగ్గులతో దేవాలయాలను అలంకరించి దీపావళిని తలపించే విధంగా సాయంత్రం దీపాలతో అలంకరించి అలాగే బాణసంచ కాల్చమని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు పేరు చెప్తేనే అభివృద్ధికి మారు పేరు. మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన కొద్ది కాలంలోనే ప్రజలకి రావాల్సిన స్కీములన్నీ ఇవ్వడంతో పాటు మనం ఎప్పటి నుంచో కనుమరుగైపోయినటువంటి మన ఆంధ్రప్రదేశ్ కి క్యాపిటల్ అనేది లేకుండా పోయింది. మరి ఈ రోజున 40,000 కోట్ల నిధులు తీసుకొచ్చి మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు చాలా అద్భుతంగా మన క్యాపిటల్ నిర్మించడానికి 40,000 కోట్లు తీసుకురావడం జరిగింది.
అలాగే మరి పవన్ కళ్యాణ్ గారు ఏది ఆదేశించినా గానీ తూచా తప్పకుండా నిర్వహించేటువంటి మా గుడివాడ జనసేన పార్టీ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని కూడా సంవత్సర కాలం పూర్తయింది. అలాగే కొడగల పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు కూడా ఈ రోజున పండగ వాతావరణం జరుపుకోవాలనే ఉద్దేశంతో తెలుగు మహిళలు వీర మహిళలు అందరూ కూడా రంగవల్లులతో అలంకరించి పండగ వాతావరణం జరుపుకోవడం జరుగుతుంది. అట్లాగే మరి సైకో ప్రభుత్వాన్ని సాగనంపి కూడా ఈ రోజు సంవత్సర కాలం పూర్తయింది. అందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా పండగ చేసుకున్న రోజు ఈ రోజు. మరి ఈ సైకో ప్రభుత్వంలో ఎన్నో అరాచకాలు సృష్టించారు. మరి మహిళలను కూడా చూడకుండా మహిళలను రోడ్ల మీదకి ఈడ్చి మరి అరెస్టులు చేసిన పరిస్థితి, హౌస్ అరెస్టులు చేసిన పరిస్థితి. మరి అలాంటి ప్రభుత్వం నుంచి కూడా ప్రజలందరూ కూడా విముక్తి పొందిన రోజు. మరి ఈ పండగ వాతావరణాన్ని రాష్ట్రం అంతా కూడా మరి చాలా హ్యాపీగా జరుపుకుంటున్నారు. మరి అట్లాగే రాబోయే 4 సంవత్సరాల్లో కూడా ఇదే దీంతోనే ఈ కూటమి ప్రభుత్వం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.